గైస్ వెల్కమ్ టు ఎన్కే పర్స్పెక్టివ్. సో ఈ వీడియోలో అయితే కల్తీ పాల గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. అసలు కల్తీ పాలు ఎలా తయారు చేస్తారు, ఎందుకు తయారు చేస్తున్నారు, అండ్ కల్తీ పాలను మనం ఎలా గుర్తించాలి, అండ్ మనకి కల్తీ పాలు అయినా సరే అసలు పెరుగుని తోడు పెడితే ఎలా పెరుగు అవుతుంది, అసలు పెరుగు అనేది కల్తీ పాల ద్వారా ఎలా అవుతుంది, ఎందుకు అవుతుందో మీకైతే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రీజన్ ఏంటో సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, డీటెయిల్గా చూడండి. మీ స్కిప్ చేస్తే మీరే బాధపడతారు తర్వాత. సో ఇక స్టార్ట్ చేద్దాం. అసలు మన దేశంలోని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అసలు ఏం చేస్తారో నాకు అర్థం కాదండి. ప్రతిదీ కల్తీయే. అసలు వీళ్ళు పట్టించుకుంటారో తెలియదు, దుప్పటేసి పడుకుంటారో తెలియదు. ప్రతి వస్తువు కల్తీ అయిపోయింది, కానీ వీళ్ళు మాత్రం డ్యూటీ మాత్రం చేయరు. సో సో దీని గురించి తర్వాత వీడియోలో మాట్లాడతాను. సో అసలు కల్తీ పాలు ఎలా తయారు చేస్తారో డీటెయిల్గా చెప్తాను చూడండి. కల్తీ పాలు అనేవి 5 వస్తువులతో తయారు చేస్తారు. 1 డిటర్జెంట్, ఫోమ్ రావడానికి, 2 వాటర్, 3 యూరియా ప్రోటీన్ లెవెల్స్ పెంచడానికి, అండ్ స్టార్చ్, సింథటిక్ కలర్స్. ఇది అనేది కెమికల్ మిక్చర్. ఈ కెమికల్ మిక్చర్తో కల్తీ పాలు అనేవి తయారు చేస్తారు. ఈ కల్తీ పాలు తయారు చేసి ఇంటింటికి అమ్ముతూ ఉంటారు అనమాట. సైంటిస్టులు కూడా అలాంటి ఐడియాలు రావు. ఈ నా చెత్తన కొడుకులకి చిన్నపిల్ల తాగే పాలని ఎలా తయారు చేస్తారనమాట. సో ఈ కెమికల్ మిషన్ ఎందుకు తయారు చేస్తారు, అసలు పాలు కల్తీ పాలు ఎందుకు చేస్తే మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేయాలి, ఎక్కువ డబ్బులు. ఇలాంటి ఐడియాలన్నీ, ఇలాంటి చెత్త ఐడియాలన్నీ ఇలాంటి వాటికి ఏదైనా కల్తీ చేసినప్పుడు, స్కామ్ చేసినప్పుడే మన వాళ్ళకి ఇలాంటి ఐడియాలన్నీ వస్తాయి. మన ఇండియాలో పాలకి చాలా డిమాండ్ ఎక్కువ. అందుకే నా కొడుకులు ఈ పాలని కల్తీ చేసి పారేస్తున్నారు. అండ్ సప్లై అనేది చాలా తక్కువే. కొంతమంది ఏం చేస్తారు, ప్యాకెట్ మిల్క్ని యూజ్ చేయరు. ప్యాకెట్ మిల్క్ని అది కల్తీ అని అలా వదిలేస్తారు. సో బయట వేయించుకుంటారు. సో ఈ బయట అయినా సరిగా వేస్తారంటే అది లేదు. మన రాజమండ్రిలో ఎలాగే చనిపోయారు. ఆ బయట వేసేవాడే కల్తీ చేసి పారేసాడు, చిన్నపిల్లలు అనేవి చనిపోయారు. మన రీసెంట్గానే నేను చూశాను. మా ఇంటి దగ్గర ఒకడైతే పాలు వేస్తూ ఉంటాడు. వాడు నిజంగానే మంచి పాలు వేస్తున్నావు అని నేను అనుకున్నాను. కానీ మొన్న ఒకసారి తెలిసిందే, అక్కడెక్కడో పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి ఆ పాల ప్యాకెట్ పాలు వీడు కలిపేస్తున్నాడు. అవే తెచ్చి ఇంటింటికి సప్లై చేస్తున్నాడు నీళ్ళు కలిపి. సో ఎలా అయితే చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుంది పాలలో. సో మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈ పాలన అయితే ఎక్కువగా యూజ్ చేసేది మన మిడిల్ క్లాస్ వాళ్ళే. మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ యూజ్ చేస్తారు, కానీ ఎక్కువగా చిన్నపిల్లలకి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే, అండ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చిన్నపిల్లలకి రోజు తాగిస్తూ ఉంటారు. డైలీగా పాలు అనేవి తాగడం అలవాటు. అండ్ ఈ కల్తీ పాల గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఇవి చాలా డేంజరస్, ప్రతి బాడీ పార్ట్కి డేంజరస్. చాలా హెల్త్ ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయి. ముఖ్యంగా అయితే వామిటింగ్స్, డయేరియా చాలా ప్రమాదకరం. అండ్ స్టమక్ పెయిన్, లాంగ్ టర్మ్లో అయితే లివర్ అయితే డ్యామేజ్ అవుద్ది, అండ్ కిడ్నీ డ్యామేజ్ కూడా అవుద్ది. లేడీస్కి అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే, అంటే మీకు గురించి తెలిసే ఉంటుంది. హెయిర్ సరిగా రాకపోవడం, అండ్ కొన్ని హెల్త్ ఎఫెక్ట్స్ రావడం, హెల్త్ అనేది సరిగా ఉండకపోవడం, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంటాయి, ముఖ్యంగా లేడీస్లో. సో మీరైతే ఈ కల్తీ పాలని కల్తీ పాలతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ కల్తీ పాలని ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్గా చెప్తా చూడండి. ఫస్ట్గా ఫోమ్ టెస్ట్ చేయండి. అంటే ఒక బాటిల్లో పాలు వేసి గట్టిగా ఓపండి. ఎక్కువ ఫోమ్గానే, అంటే నొరగగానే వచ్చిందంటే ఖచ్చితంగా అది డిటర్జెంట్ కలిపిందే. అండ్ సెకండ్ వచ్చేసి టేస్ట్ చేయండి. పాలు అనేవి కొంచెం తీయగా ఉంటాయి. సో బెటర్గా, అంటే కొంచెం చేదుగా ఉన్నా, లేదంటే మరీ తీయగా ఉన్నా సరే డేంజరే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కొంచెం మెడిసిన్ స్మెల్లా వస్తుంటుంది. సో మెడిసిన్ స్మెల్లా వచ్చిందంటే మీరు ఫిక్స్ అయిపోండి, అది అయితే కల్తీ పాలే. సో ఈ విధంగా కల్తీ పాలను అయితే ఐడెంటిఫై చేస్తారు. సో మీరే జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా అయితే ఉండండి. సో మీరే కొంచెం సేఫ్గా ఉండాలి. అండ్ కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్స్ని, మీకు తెలిసిన బ్రాండ్స్ని, కొంచెం మంచి బ్రాండ్స్ని ఎంచుకోండి. ఆ ప్యాకెట్ పాలు మాత్రమే వాడండి. రెండోది, మీకు చాలా దగ్గర మనిషి అయితే వాళ్ళ దగ్గరే పాలైతే తీసుకోండి. అండ్ కొంచెం దూరం అయినా పర్లేదు, కొంచెం మంచి పాల క్యాన్లు అయితే ఉంటాయి.
వాటి బాగానే ఉంటాయి. అంటే లోకల్స్ ఆ పాల క్యాన్లలో పాలు వేస్తూ ఉంటారు. సో ఆ క్యాన్స్లో మాత్రమే పాలు అనేవి తీసుకోండి. సో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, కల్తీ పాలలో కూడా తోడు పెడితే పెరుగు అయితే అవుద్ది. అదేంట్రా కల్తీ పాలలో పెరుగు ఎలా అవుద్దిరా, ఒరిజినల్ పాలలో కదా పెరుగు అవుద్ది అని మీరు నన్ను అనొచ్చు. సో కల్తీ పాలలో కూడా తోడు పెడితే పెరుగు అవుద్ది. సో ఎలాగ అవుద్ది డీటెయిల్గా చెప్తా చూడండి. సో పెరుగు అనేది ఏంటి, ఒక బ్యాక్టీరియా. అంటే పాలల్లో పెరుగు అనేది కొంచెం పెరిగేస్తే అది ఉదయానికి తోడుకొని పూర్తిగా పెరుగు అయితే అవుద్ది. ఆ పెరుగు ఏంటి, ఒక బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా వల్ల ఈ పెరుగు అనేది అవుద్ది ఉదయానికి. ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే బ్యాక్టీరియా ఎక్కడైనా పెరుగుద్ది. వాటికి కావాల్సింది కొంచెం ఫుడ్ మాత్రమే. సో ఈ బ్యాక్టీరియా ఎక్కడైనా పెరుగుద్ది. పాలలో కూడా కొంచెం పాలు అయితే ఉంటాయి కల్తీ పాలల్లో. ఈ కల్తీ పాలలో ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది పూర్తిగా పెరిగిపోద్ది. కానీ ఆ తేడా అయితే మనం కనుక్కోవచ్చు. ఒరిజినల్ పెరుగుకి అండ్ కల్తీ పెరుగు, కొంచెం కల్తీ పెరుగుకి తేడా అయితే తెలిసిపోద్ది మనకి. అసలైన పెరుగుకి అండ్ కల్తీ పెరుగుకి మీకు తేడా అయితే తెలిసిపోద్ది. సో అసలైన పెరుగు ఎలా ఉంటుంది, కొంచెం థిక్. సో అసలైన పెరుగు ఎలా ఉంటుంది, కొంచెం థిక్గా స్మూత్గా ఉంటుంది మంచి పెరుగు, అండ్ కొంచెం క్రీమీ స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ కల్తీ పెరుగు ఎలా ఉంటుంది, కొంచెం అనీవెన్గా, అంటే అక్కడక్కడ వాటరీగా, స్మెల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే చేదు లాంటి స్మెల్ వస్తుంది. అండ్ మీరు ఆ పెరుగుని తింటే కొంచెం చేదుగా ఉంటుంది. సో ఇలా అయితే మీకు కల్తీ పెరుగుని కనిపెట్టండి. ఆ పెరుగు ఒకవేళ అలా ఉంటే మాత్రం అవాయిడ్ చేసేయండి పూర్తిగా. సో ఇలా అయితే మీరు ఈ పెరుగుని, అంటే కల్తీ పాల ఒక పెరుగుని ఇలా ఐడెంటిఫై చేయొచ్చు, మంచిదా చెడ్డదా అని. దీనికి సొల్యూషన్ ఏంటి మరి అని అంటే, నేను ముందే చెప్పాను, కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్స్ని అయితే వాడాలి. అండ్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే పాలు అనేవి తీసుకోవాలి. అండ్ దాన్ని కొంచెం అప్పుడప్పుడు టెస్ట్ చేయండి, మంచివా చెడ్డవా అని. రీసెంట్గానే చాలా పెద్ద పెద్ద బ్రాండ్లు ఈ టెస్ట్లో అయితే ఫెయిల్ అయ్యాయి. చాలా వరకు పాలల్లో బ్యాక్టీరియా ఉన్నట్టు మొన్నే టెస్టింగ్లో తేలాయి. సో ప్యాకెట్ మిల్క్ కూడా అంత మంచిదైతే కాదు. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మాత్రమే తీసుకోండి పాలు అనేవి. అండ్ మొన్నే ఉత్తరప్రదేశ్లో చాలా వరకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేవి చాలా చెకింగ్స్ అయితే చేసాయి. అక్కడ చాలా వరకు కల్తీ పాలు అనేవి చాలా వరకు తయారు చేస్తున్నారు. అక్కడ కూడా చాలా మంది చనిపోయారు. మొన్న రాజమండ్రిలో కూడా చనిపోయారు పిల్లలు. సో మీరే కొంచెం జాగ్రత్తగా ఉండి ఐడెంటిఫై చేయండి మంచివా కాదా అని. అండ్ నాకు తెలిసి సొల్యూషన్ ఏంటంటే, నా మాట విని పాలని యూజ్ చేయడం మానేయండి. పాలకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, వాటిని అయితే యూజ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. కొంచెం పాలకి దూరంగా ఉండండి నా మాట విని. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్.